హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇందులో భాగంగా టాప్ 50 క్వశ్చన్స్ అయితే చూడబోతున్నామండి. ముల్కీ ఉద్యమము మరియు ముల్కీ నాన్ ముల్కీ అంశాలు, వాటి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశం పైన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2 లెవెల్లో ఉంటాయి అన్నీ కూడా. సో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. ఓకేనా, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తెలంగాణ అభ్యర్థులు తప్పకుండా జాయిన్ అవ్వండి. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది అభ్యర్థులు మన క్లాసెస్ వింటున్నారు, చాలామంది చూస్తున్నారు, బట్ ఏంటంటే లైక్ చేయడం మాత్రం ఎవరు చేయడం లేదండి. సో చిన్న రిక్వెస్ట్, లైక్ చేయడం ద్వారా మరిన్ని మంచి వీడియోస్ అప్డేట్ చేయడానికి సో మనకైతే ఆస్కారం ఉంటుంది. చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ క్లాసెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. దక్కన్ ప్రాంతంలో క్రింది ఏ రాజవంశం కాలం నుండి నాన్ ముల్కీ సమస్య ఏర్పడింది? ముల్కీ మరియు నాన్ ముల్కీ అనేటువంటి సమస్య ఏ రాజవంశం దగ్గర నుంచి ఏర్పడింది అంటే అసఫ్ జాహీలు. ఇంపార్టెంట్. క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ముల్కీ అంటే దేశము అని, ముల్కీ అంటే దేశస్థుడు అని, స్థానికుడు అని అర్థము. ఆప్షన్ బి, నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు అని అర్థము. సరైనటువంటి వాక్యం ఏంటండి? ఆప్షన్ 3, ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ముల్క్ అంటే ఏంటి? ముల్క్ లేదా ముల్కీ అంటే స్థానికుడు అని అర్థము. నాన్ ముల్కీ అంటే ఎవరు? స్థానికేతరులు, వేరే రాష్ట్రానికి చెందినవారు అని అర్థము. ఈ అంశం పైన మరి ముల్కీలకి నాన్ ముల్కీలకి హైదరాబాద్ సంస్థానంలో చాలా గొడవలు అయితే జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమం కూడా మెయిన్ ఈ యొక్క ముల్కీ మరియు నాన్ ముల్కీల బేస్ చేసుకొని జరిగింది అనేది మనమైతే గుర్తుంచుకోవాలి. బహమనీ కాలంలో పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ మొదలైన దేశాల నుంచి వచ్చి దక్కన్ భారతదేశంలో స్థిరపడే వారిని ఏమని పిలిచేవారు? ఏ ప్రాంతాల నుండి? ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, సౌదీ అరేబియా దేశాల నుంచి దక్కన్ భారతదేశంలోనికి, అంటే హైదరాబాద్ సంస్థానం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ స్థిరపడిన వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ 2, అపాకీలు. ఏమనేవారండి? అపాకీలు అనే పేరుతో పిలిచేవారు. వీరంతా నాన్ ముల్కీలు. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. క్రీస్తు శకము 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ వంశాలైన ఖిల్జీ, తుగ్లక్ సైన్యాలతో పాటు అనేక మంది ముస్లింలు దక్కన్ వచ్చి స్థిరపడ్డారు. వారిని దక్కనీలు అనేవారు. ఆప్షన్ బి, పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చి దక్కన్లో స్థిరపడిన వారిని అపాకీలు అనేవారు. తదనంతర కాలంలో దక్కనీలు ముల్కీలుగా, అపాకీలు నాన్ ముల్కీలుగా పరిగణించబడ్డారు. అపాకీలు సున్నీ మతస్థులు కాగా దక్కనీలు షియా మతస్థులు కావడంతో వీరి మధ్య విభేదాలు ఎక్కువ కావడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ చూడండి, ఏ మరియు బి రెండు సరైనవే, సి అనేది తప్పండి. ఓకేనా, గమనించాలి. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. కుతుబ్ షాహీ సామ్రాజ్య స్థాపకుడు కూలీ కుతుబ్ షా. సో మరి తను ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఒక అపాకీ. కూలీ కుతుబ్ షా నాన్ ముల్కీ, అంటే అపాకీలకు ఉన్నత ఉద్యోగాలిచ్చి ముల్కీలను నిర్లక్ష్యం చేయడంతో కుతుబ్ షాహీల కాలంలో ముల్కీ సమస్య ఎక్కువైంది. మరి క్రింది వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ 1, ఏ మాత్రమే అండి. కుతుబ్ షాహీ స్థాపకుడు ఎవరు? కూలీ కుతుబ్ షా. మనము ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పుకున్నాం, ఈ యొక్క నాన్ ముల్కీ సమస్య కుతుబ్ షాహీల కాలంలో లేదు. దాని తర్వాత వచ్చినటువంటి అసఫ్ జాహీలు, ఓకే, అసఫ్ జాహీల కాలంలోనే ఈ యొక్క సమస్య అనేది వచ్చింది. కాబట్టి బి అనేది తప్పు. నెక్స్ట్, క్రింది వానిలో సరైన వాక్యము గుర్తించండి, చూద్దాం. 1853లో హైదరాబాద్ రాజ్య దివాన్గా సాలార్ జంగ్ 1 నియమితులయ్యారు. సాలార్ జంగ్ 1 హైదరాబాద్ రాజ్యంలో అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి పరిపాలనా అవసరాల కోసం అనేక మంది నాన్ ముల్కీలను ఉత్తర భారతదేశం నుంచి రప్పించి ఇక్కడ ఉద్యోగాలలో నియమించారు. సో సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఓకేనా, సాలార్ జంగ్ 1853లో హైదరాబాద్ దివాన్గా, అంటే ప్రధాని అండి సింపుల్గా చెప్పాలంటే, సాలార్ జంగ్ 1 దగ్గర నియమితులయ్యారు.
హైదరాబాద్ నవాబ్ దగ్గర సాలార్ జంగ్ వన్ నియమితులయ్యారు. సాలార్ జంగ్ వన్ హైదరాబాద్ రాజ్యంలో మరి అనేకమైనటువంటి పరిపాలనా సంస్కరణలను తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సంవత్సరాలలో హైదరాబాదులోని అన్ని పరిపాలనా విభాగాలలో స్థానికులనే నియమించాలని సాలార్ జంగ్ అధికారికంగా ఆదేశాలను జారీ చేశారు? ఏ సంవత్సరంలో అండి? ఆప్షన్ 2 1868లో మరి ఎవరైతే స్థానికులు ఉన్నారో వారిని పరిపాలనా విభాగాలన్నింటిలో కూడా వారినే మరి నియమించాలి, ఉద్యోగ అవకాశాలు వారికే కల్పించాలని చెప్పిన మొదటి వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సాలార్ జంగ్ వన్ మరణానంతరము, మొదటి చూసినట్లయితే సాలార్ జంగ్ మరణానంతరము సాలార్ జంగ్ 2 నిజాం రాజ్య ప్రధానమంత్రి అయ్యారు. ఓకేనా, అతను నాన్ ముల్కీల పక్షం వహించడం అయితే మనం చూడవచ్చు. సాలార్ జంగ్ 2 అనేక విధాలుగా నాన్ ముల్కీలకు లబ్ధి చేకూర్చడంలో ముల్కీ ఉద్యమము ఉధృతం అవ్వడంతో 1887లో సాలార్ జంగ్ 2 తన దివాన్ పదవిని కోల్పోయారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు కూడా సరైన. సాలార్ జంగ్ వన్ ఏం చేశారు? ముల్కీలకే ప్రాధాన్యత ఇచ్చి స్థానికులను మరి ఉద్యోగాలలో చేర్పించుకోవడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత సాలార్ జంగ్ 2 వచ్చి ఏం చేశాడు? మళ్ళీ ముల్కీ అనేటువంటి ప్రాధాన్యతను తగ్గించి నాన్ ముల్కీలకే మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభించారండి. సో దాని తర్వాత మళ్ళీ ముల్కీ ఉద్యమం ఉధృతం అవ్వడంతో ఆయన పదవి కోల్పోయారండి, సాలార్ జంగ్ 2. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది ఏ సంవత్సరంలో మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ రూపొందించబడింది? క్రింది ఏ సంవత్సరంలో మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ అండి? ఆన్సర్ ఆప్షన్ 3 1886లో. మొదటి ఉద్యోగుల సివిల్ లిస్టు ప్రకారం ముల్కీ ఉద్యోగుల జీతభత్యాలపై ఎంత శాతం ఖర్చు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 42% ఖర్చు చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ముల్కీ ఉద్యోగ నియామకాలపై 1888లో మరి ఈ సంవత్సరంలో తొలిసారిగా ఒక గెజిట్ జారీ చేసిన నిజాం రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఓకేనా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ మరి నిజాంల యొక్క 6వ రాజండి ఈయన. ఓకేనా, 6వ నిజాంగా అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 1888 గెజిట్ ప్రకారం క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. తొలిసారిగా ఈ గెజిట్లో ముల్కీ అనే పదం ఉపయోగించారు. ఈ గెజిట్ ప్రకారము కనీసం 15 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా పరిగణిస్తారు. నిజాం రాజ్యంలో ఉద్యోగాలన్నీ అర్హతల మేర విదేశీయుల జోక్యం లేకుండా దేశీయులకే ఇవ్వాలి. నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందాలంటే ప్రధానమంత్రితో ప్రత్యేక అనుమతి అనేది పొంది ఉండాలి అన్నట్లుగా ఇందులో మెన్షన్ చేశారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఇందులో తప్పుగా ఉన్నది ఆప్షన్ 2 అండి. సో ఈ గెజిట్ ప్రకారం కనీసం 15 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా పరిగణిస్తారు అనేది తప్పండి. ఓకేనా, తొలిసారిగా ఈ గెజిట్లో ముల్కీ అనే పదం చేర్చారండి 1888 గెజిట్లో, అంటే రాజపత్రం. ఓకే, నిజాం రాజ్యంలోని ఉద్యోగాలన్నీ అర్హతల మేర విదేశీయుల జోక్యం లేకుండా దేశీయులకే ఇవ్వాలని పేర్కొన్నారు. నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందాలంటే ప్రధానమంత్రితో ప్రత్యేక అనుమతి పొందాలి అంటూ కూడా తెలియజేశారు. నెక్స్ట్ వన్, 1894 ఉద్యోగుల సివిల్ లిస్టు ప్రకారం మొత్తము 680 మంది గెజిటెడ్ ఉద్యోగులలో ముల్కీ హిందువులు ఎంతమంది? ఆన్సర్ ఆప్షన్ 3 20 మంది మాత్రమే ఉండడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1901లో హైదరాబాద్ దివాన్గా నియమింపబడ్డ మహారాజా కిషన్ షేర్షాద్ ముల్కీల పక్షం వహించి ముల్కీ హక్కుల కోసం పోరాడాడు. కిషన్ షేర్షాద్ దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసిన కసన్ వాకర్ అనేక మంది నాన్ ముల్కీలను ఉద్యోగాలలో నియమించడంతో కిషన్ షేర్షాద్కి కసన్ వాకర్కి మధ్య ప్రత్యక్ష యుద్ధం అయితే నడిచింది. కిషన్ షేర్షాద్ను ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్గా పిలుస్తారు. 14వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 కూడా సరైనవి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. కిషన్ షేర్షాద్ ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్గా కంప్లీటెడ్. 1899లో హైదరాబాద్లో పరిపాలనా బాధ్యతలు అప్పగించాలంటే తెలివిగల ముల్కీలను ఎక్కడ వెదగాలి అంటూ ముల్కీలను అవహేళన చేసిన పత్రిక ఏది? ఓకే, పరిపాలనా బాధ్యతలు అప్పగించాలంటే
తెలివిగల ముల్కీలు అంటే తెలివిగల స్థానికులు, అంటే స్థానికులలో అసలు తెలివిగల వారే లేరు అంటూ అవహేళన చేసినటువంటి పత్రిక. ఆప్షన్ 1 ఇలాహీ బక్ష్ అనేటువంటి పత్రిక. హైదరాబాద్ సంస్థానంలో తొలి హిందూ ముల్కీ పట్టభద్రుడిగా గుర్తింపు పొందిన వారు ఎవరు? తొలి ముల్కీ హిందూ పట్టభద్రుడిగా ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రాయ్ బాలముకుంద్ అనేటువంటి పర్సన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. హైదరాబాద్ విద్యార్థి రాయ్ బాలముకుంద్ 1885లో అలీగఢ్ యూనివర్సిటీ నుంచి BA పట్టా పొందారు. రాయ్ బాలముకుంద్ 1908లో హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. సరైన వాక్యాలు ఏంటండి? ఆప్షన్ 2 B మాత్రమే సరైనదండి, ఏ అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ బోధనా భాషగా ప్రారంభమైంది. ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్యపుస్తకాల తయారీలో లక్నావీ ఉర్దూను కాకుండా దక్కని ఉర్దూను ఉపయోగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పోలిస్తే ఇంగ్లీష్ మీడియం బోధనా భాష గల నిజాం కాలేజీలో ఎక్కువ మంది అధికారులను తయారు చేసేది. ఆన్సర్ ఏంటని మరి? A మరియు C సరైనవండి. A మరియు C. ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ బోధనా భాషగా ప్రారంభమైంది. ఆప్షన్ C. మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పోలిస్తే ఇంగ్లీష్ మీడియం బోధనా భాషగా గల నిజాం కాలేజీ ఎక్కువ మంది అధికారులను తయారు చేసిందండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దక్కనీ జాతీయవాదం అనే సిద్ధాంతము ప్రతిపాదించిన వారు ఎవరు? దక్కనీ జాతీయవాదం అండి, ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ జోరే. నెక్స్ట్ వన్, ముల్కీ రూల్స్ పరిరక్షణ కోసము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ క్రింది ఏ సంవత్సరంలో ఫర్మానా జారీ చేయడము జరిగింది? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో మరి ముల్కీ సిద్ధాంతాలను ప్రారంభించి ముల్కీ జాతీయవాదం అనేటువంటి దక్కనీ జాతీయవాదం అనేటువంటి సిద్ధాంతాన్ని ముల్కీ రూల్స్ పరిరక్షణ కోసము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో ఫర్మానా జారీ చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ 3 1934లో. నెక్స్ట్ వన్, 1919 ఫర్మానాకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యము ఏంటి? చూద్దాం. ఏ వ్యక్తి అయితే హైదరాబాద్ రాజ్యంలో శాశ్వత నివాస కాలము 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారో అతను ఆమె లేదా ముల్కీగా పరిగణిస్తారు. ముల్కీ ధృవీకరణ పత్రాలను జారీ చేయు అధికారం తాలూకాదారులకు అప్పగించారు. 1919 ఫర్మానా ప్రకారం ఉద్యోగుల ఎంపిక కోసం సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. ఆన్సర్ ఆప్షన్ 4 ABC. 3 కూడా సరైన సమాధానాలే. సో 1919 ఫర్మానా ప్రకారం ఏంటండి, ఒక వ్యక్తి ముల్కీగా పరిగణించబడాలంటే హైదరాబాద్ రాజ్యంలో శాశ్వత నివాసకాలం ఎంత? 15 సంవత్సరాలు ఉండాలి. మరి ముల్కీ ధృవీకరణ పత్రాలు ఎవరు జారీ చేస్తారండి? తాలూకాదార్. ఓకేనా. మరి 1919 ఫర్మానా ప్రకారం ఉద్యోగుల ఎంపిక కోసం సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అయితే ఏర్పాటు చేయబడడం జరిగింది హైదరాబాద్ సంస్థానంలో. ఓకే, నెక్స్ట్ వన్, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే ముల్కీ రాజకీయ సంస్థ ఈ సంవత్సరంలో ప్రారంభమైంది. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఎప్పుడండి? 1920లో. నెక్స్ట్ వన్, హైదరాబాదులోని కొందరు యువకులు హైదరాబాద్ సంస్థానంలో రాజ్యాంగ సంస్కరణలు సాధించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2 1921లో. నెక్స్ట్ వన్, 1930 సంవత్సరంలో క్రింది ఎవరి ఆధ్వర్యంలో హైదరాబాద్ అసోసియేషన్ ప్రారంభమైంది? హైదరాబాద్ అసోసియేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 బారిస్టర్ శ్రీకిషన్. ఎవరండి? బారిస్టర్ శ్రీకిషన్. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్లో చదువుతున్న హైదరాబాద్ విద్యార్థులు 1926లో లండన్లో క్రింది ఏ సంస్థను ప్రారంభించారు? ఇంగ్లాండ్లో చదువుతున్న హైదరాబాద్ విద్యార్థులు 1926లో లండన్లో క్రింది ఏ సంస్థను ప్రారంభించారు? ఆప్షన్ 4 సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. చూద్దాం. 1930వ దశకంలో పంజాబ్ ప్రాంతానికి చెందిన ఖాన్ సాహెబ్లు హైదరాబాద్ సంస్థానంలోని అనేక
ఉన్నతోద్యోగాలలో నేరుగా నియమితులు కావడం జరిగింది పంజాబీలు. ఓకే, మరి దాంతో అధికమైన ముల్కీ నాన్ ముల్కీల సమస్యను పరిష్కరించడానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1935లో ఒక ఫర్మానా జారీ చేశారు. అప్పటి హైదరాబాద్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ముల్కీ ఉద్యమకారులకు అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు సి సరైనవి. ఓకే, బి అనేది తప్పు, బట్ ఏ అనేది సి సరైనవి. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనేటువంటి నినాదం ఇచ్చిన సంస్థ ఏది? ఏంటండి? నిజాం సబ్జెక్ట్స్ లీగ్. నిజాం సబ్జెక్ట్స్ లీగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ను ఉర్దూలో జమియత్ రిఫాయామే నిజాం అని పిలుస్తారు. నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క అధ్యక్షుడు మీర్ అక్బర్ అలీ ఖాన్, బ్యారిస్టర్ నౌషీద్ చినాయ్ ఈ సంస్థకు కోశాధికారిగా పనిచేశారు. ఆప్షన్ 3 అండి. ఏ మరియు సి సరైనవి, బి అనేది తప్పు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నిజాం ముల్కీ లీగ్ ఆశయాలకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యాలు. నిజాం ముల్కీ లీగ్ ఆశయాలకు సంబంధించి ముల్కీ ప్రజల హక్కులను కాపాడుట, ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభకు ప్రభుత్వం బాధ్యత వహించే విధంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం, నిజాం రాష్ట్రపు రాజరికపు హక్కులను కాపాడుట. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 కూడా సరి అయిన సమాధానాలే. ఓకే, నెక్స్ట్ వన్, నిజాం ముల్కీ లీగ్లోని హిందువులు బయటకు వచ్చి 1937లో క్రింది ఏ సంస్థను ప్రారంభించారు? నిజాం యొక్క ముల్కీ లీగులోని హిందువులు బయటకు వచ్చి 1937లో క్రింది ఏ సంస్థను ప్రారంభించారు? ఆప్షన్ 1 పీపుల్స్ కన్వెన్షన్. పీపుల్స్ కన్వెన్షన్. నెక్స్ట్ వన్, వైదర్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాసిన ప్రముఖ ముల్కీ హక్కుల ఉద్యమకారుడు ఎవరు? 31వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. సయ్యద్ అబీద్ హసన్ గారండి. ఎవరు? సయ్యద్ అబీద్ హసన్. నెక్స్ట్ వన్, నిజాం రాజ్యంలో రాజకీయ సంస్కరణల కోసం 1937లో నిజాం ప్రభుత్వము క్రింది ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది? రాజకీయ సంస్కరణల కోసం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 బహదూర్ అరవముధం అయ్యంగార్ కమిటీ అండి. 1937లో నిజాం రాజ్యంలో రాజకీయ సంస్కరణల కోసం. ఓకే, నెక్స్ట్ వన్, బహదూర్ అరవముధం అయ్యంగార్ కమిటీ నివేదికలో చేసిన ఉద్యోగ సంబంధ సూచనలలో సరైనవి ఏంటి? చూద్దాం. ముల్కీ నిబంధనలను కఠినతరం చేస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులను నియమించేటప్పుడు ఎటువంటి పక్షపాతం లేకుండా ఉద్యోగార్థుల యొక్క శక్తి సామర్థ్యాలను పరిగణలోనికి తీసుకొని ఉద్యోగాలలో నియమించాలి. ఆన్సర్ ఆప్షన్ 3. ఏ మరియు బి 2 కూడా సరైన సమాధానాలే. ఓకేనా, ఇంపార్టెంట్. ఈ అరవముధం కమిటీ గురించి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఓకే, క్రింది ఏ నిజాం కాలంలో మొదటిసారి ముల్కీ సమస్య తలెత్తి ఉద్యమ రూపము దాల్చింది? ఎవరి కాలంలో అండి? ఏ నిజాం కాలంలో? 34 ఆప్షన్ 4 ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా. ఓకే, ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా. నెక్స్ట్ వన్, ఐదవ నిజాం నుండి హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఏంటి మరి? చూద్దాం. సిపాయిల తిరుగుబాటు అనంతరం మొఘల్ సామ్రాజ్యం అంతం కాగానే ఉత్తర భారతదేశంలోని రాజ్యాల నుంచి పదవులు కోల్పోయిన వారంతా నిజాం రాజ్యంలోనికి వలస రావడము, 1853లో మొదటి సాలార్ జంగ్ ప్రధాని అయిన తర్వాత సంస్కరణల సక్రమ అమలు కోసం ఉత్తర భారతదేశం నుంచి విద్యావంతులైన మేధావులను హైదరాబాద్ ఆహ్వానించడం, వారు హైదరాబాద్లోనే తిష్ట వేసి ఉన్న ఉద్యోగాలనే కాకుండా రాబోయే ఉద్యోగాలకు కూడా తమ వారిని నియమించుకొని ముల్కీలకు అన్యాయము చేయడము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా, ఏ మరియు బి 2 కూడా సరైనవే. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐదవ నిజాం కాలంలో ముల్కీల సమస్య తీవ్ర రూపమైతే దాలుస్తుందండి. కారణం 1857 తిరుగుబాటులో ఏమవుతుందండి? మొఘల్ సామ్రాజ్యము అంతమవుతుందండి. ఓకే, మరి తర్వాత మొఘల్ సామ్రాజ్యం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి నిజాం సంస్థానంకి, ఓకే, నిజాం సంస్థానం అఫ్జలుద్దౌలా ఉంటాడప్పుడు అతని సంస్థానంకి వచ్చి స్థిరపడతారు. వారే స్థిరపడడం కాకుండా వారి బంధువులను కూడా తీసుకొని వచ్చేసి
మరి అన్ని ఉద్యోగాలలో వారినే నియమించడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలనే తొలి ముల్కీ ఉత్తర్వు ఎప్పుడు వెలువడింది? ఆప్షన్ 2 1868లో. నెక్స్ట్ వన్. నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ముల్కీలు ఉద్యమం చేపట్టడానికి కారణము? నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం అండి ఈయన. మరి వీరి కాలంలో ముల్కీలు ఉద్యమం చేపట్టడానికి కారణాలు: నాన్ ముల్కీలకు ఎక్కువ జీతాలు ఇచ్చి ముల్కీలకు తక్కువ జీతాలు ఇచ్చి 2వ శ్రేణి పౌరులుగా చూడడం, ఉద్యోగాలు, హోదా, జీతభత్యాలు, పదోన్నతులలో ముల్కీలు తీవ్రంగా నష్టపోవడం. ఆన్సర్ ఆప్షన్ 3 AB మరియు AB రెండు కూడా సరైనవే. 1930లో ఏ ప్రాంతానికి చెందిన ఖాన్ సాహెబ్ను నిజాం రాజ్యంలో నేరుగా ఉన్నత ఉద్యోగానికి నియమించడంతో స్థానికేతరులు గొడవలు తలెత్తడం అయితే జరిగింది? ఖాన్ సాహెబ్ ఎక్కడికి చెందిన వ్యక్తి అండి ఈయన? ఆప్షన్ 4 పంజాబ్. ఓకే, పంజాబ్. ఏ బహమనీ సుల్తాన్ కాలంలో దక్కనీలకు మరియు అపాకీలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగి అనేక మంది మరణించారు? ఆన్సర్ ఆప్షన్ 3 3వ అహ్మద్ షా కాలంలో. నెక్స్ట్ వన్. బహమనీ సుల్తాన్ 3వ అహ్మద్ షా కాలంలో క్రింది ఏ పట్టణంలో దక్కనీలకు అపాకీలకు తీవ్ర ఘర్షణ చెలరేగి అనేక మంది మరణించారు? ఆన్సర్ ఆప్షన్ 1 బీదర్ ప్రాంతంలో అండి. బీదర్ ప్రాంతంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్ చూద్దాము. ఆధునిక పాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం పేరుతో నిజాం ప్రభుత్వము క్రింది ఏ ప్రాంతం నుండి దిగుమతి చేసుకున్న అధికారాలను దిగుమతి అధికారులు అని పిలిచేవారు? ఏ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అధికారులను దిగుమతి అధికారులు అని పిలిచేవారండి? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర భారతదేశం నుండి వచ్చిన అధికారులందరినీ కూడా దిగుమతి అధికారులు అని పిలిచేవారు. నెక్స్ట్ వన్. 2వ సాలార్ జంగ్ నాన్ ముల్కీల ఆధిపత్యానికి ప్రోత్సాహం ఇస్తున్నాడని ముల్కీంలు నిజాం మహబూబ్ అలీ ఖాన్కు సమర్పించిన వినతి పత్రం ఏ పేరుతో ప్రసిద్ధిగాంచింది? ఆప్షన్ 2 ముల్కీ పత్రము. ఇంపార్టెంట్. ముల్కీల ఆందోళన నేపథ్యంలో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1901లో క్రింది ఎవరిని ప్రధానిగా నియమించారు? ఆప్షన్ 4 అండి కిషన్ షేర్షాద్. నెక్స్ట్ వన్. నాగరికులైన నాన్ ముల్కీలు ఉత్తరాది ఉర్దూను మాట్లాడతారని, అనాగరిక ముల్కీలు దక్షిణాది ఉర్దూను మాట్లాడతారని అవహేళన చేసిన బ్రిటిష్ అధికారి క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి కసన్ వాకర్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్. ఏ నిజాం కాలంలో కిషన్ షేర్షాద్ కృషి ఫలితంగా ముల్కీ ఉద్యమం పాక్షికంగా విజయము సాధించింది? ఏ నిజాం కాలంలో కిషన్ షేర్షాద్ కృషి ఫలితంగా ముల్కీ ఉద్యమం పాక్షికంగా విజయం సాధించింది అంటే ఆప్షన్ 3 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ వన్. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919 సంవత్సరంలో జారీ చేసినటువంటి ఆ ఫర్మానా ఏ పేరుతో ప్రసిద్ధిగాంచింది? 46వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి ముల్కీ నిబంధనలు. నెక్స్ట్ వన్. నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ 1919 తర్వాత మరోమారు ముల్కీ ఉద్యోగుల రక్షణ కోసము క్రింది ఏ సంవత్సరంలో ఫర్మానా జారీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి 1933వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్. అబుల్ హసన్ తానీషా ప్రధానమంత్రిగా మాదన్న హత్యకు గురి కావడానికి ముఖ్య కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ముల్కీ నాన్ ముల్కీ గొడవలే ప్రధాన కారణము. నిజాం కాలంలో దక్కనీ ఉర్దూను పోషించినది ఎవరు? నిజాం కాలంలో దక్కనీ ఉర్దూను పోషించిన వారు ఆప్షన్ 1 డాక్టర్ ఖాదర్ మొయినుద్దీన్ జోరే. ఇంపార్టెంట్. నిజాం కాలంలో ఉత్తరాది ఉర్దూను పోషించిన వారు ఎవరు? ఆప్షన్ 2 డాక్టర్ అబ్దుల్ హక్. నెక్స్ట్ వన్. నిజాం సబ్జెక్ట్ లీగ్ నిజాం ప్రజల సంఘం కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బూర్గుల రామకృష్ణారావు అండి. ఇంపార్టెంట్ పర్సన్. హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి అండి. ఓకేనా, హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. నెక్స్ట్ వన్. నిజాం ప్రజల సంఘమును ఎప్పుడు రద్దు చేశారు? నిజాం ప్రజల యొక్క సంఘమును ఎప్పుడు రద్దు చేశారు? ఆప్షన్ 3 1939.
1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య తరువాత ఏర్పడిన మిలిటరీ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వారు ఎవరు? ఆప్షన్ 2 జేఎన్ చౌదరి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1948-52 మధ్య కాలంలో జేఎన్ చౌదరి, కేఎం వెల్లోడి పరిపాలనా కాలంలో తెలంగాణకు స్థానికేతరుల వలస నిరాటంకంగా కొనసాగింది. నెక్స్ట్, కేఎం వెల్లోడి హైదరాబాద్ రాష్ట్రంలో పాలనా ఆధునీకరణ పేరుతో అప్పటి వరకు అధికార భాషగా ఉన్న ఉర్దూ స్థానంలో ఇంగ్లీష్, తెలుగు భాషలను ప్రవేశపెట్టారు. తెలంగాణ వారికి ఇంగ్లీష్లో సరైన పరిజ్ఞానం లేదన్న వంకతో ఆంధ్ర వారిని విచక్షణరహితంగా తెలంగాణ ఉద్యోగాల్లో నియమించడం జరిగిందండి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ గొడవలు అయితే స్టార్ట్ కావడము జరిగింది. మరి 54వది ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. ఓకే. కృష్ణా జిల్లాలో తహసీల్దారుగా పనిచేసే చిన్న అధికారిని తీసుకువచ్చి హైదరాబాద్ జిల్లా చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించినది ఎవరు? ఆప్షన్ 2 ఎంకే వెల్లోడి. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన ఆంధ్ర ఉద్యోగస్తుల లంచగొండితనం, అవినీతి గురించి పార్లమెంటులో ప్రస్తావించినది ఎవరు? ఆప్షన్ 2 పద్మజానాయుడు గారు. ఇంపార్టెంట్. హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నోసార్లు ముల్కీ నిబంధన ఉల్లంఘనకు గురయ్యారని పేర్కొన్న పత్రిక ఏది? ఆప్షన్ 4 ది స్టార్ ఆఫ్ హైదరాబాద్ పత్రిక అండి. ఏంటండి? ది స్టార్ ఆఫ్ హైదరాబాద్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాస్ అండి. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాము. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎక్కువ మంది లైక్ చేయడం లేదండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.